నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం. సంస్కరణలలో ముందుండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి పాలసీలు అమలు చేయాలి. అధికారులకు దిశానిర్దేశం. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దు. శాఖల మధ్య సమన్వయం లోపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు. పోలీసుల విధులకు ఆటంకం కేసులో జిల్లా కోర్టుకు అంబటి. 14 రోజుల రిమాండ్. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనపై నగరంలో ర్యాలీ. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అన్సారియా పిలుపు. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. తడి పొడి వేరుగా పారిశుధ్య వ్యర్థాలను సేకరించాలని ఆదేశం. అన్నా క్యాంటీన్ల పరిశీలన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్. సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం అంధకారం నుంచి బయటపడేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అవుట్డేటెడ్, అవసరం లేని చట్టాలను సమీక్షించుకుని ముందుకు వెళ్దామని అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. అనేక అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే అన్న సీఎం జీరామ్జీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. తలసరి ఆదాయం పెరిగేలా నిర్దిష్ట ప్రమాణాలను పెట్టుకున్నట్లు చెప్పారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 3 ఏళ్లలో రాజధాని అమరావతిని మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. హెలీప్యాడ్ల కోసం ఓ ప్రైవేట్ భూమిని అక్రమంగా 22A కింద పెట్టిన ఘనత వైఎస్ జగన్దని ధ్వజమెత్తారు. భూ వివాదాలు లేకుండా ల్యాండ్ సర్వే నిర్వహించడంతో పాటు క్యూఆర్ కోడ్ సహా ఇతర ఫ్యూచర్లతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈరోజు ఈ యొక్క సెక్టర్ ని మనం స్ట్రీమ్ లైన్ చేస్తే చాలా ఇంపాక్ట్ వస్తుంది. మెగా డిఎస్సి మొదలు సంతకం పెట్టాం. ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలనుకున్నా అన్ని కూడా అధిగమించి టైం టు టైం 15,941 మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర 5,757 కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేశాం. రెండోది, అక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా సమస్యలుంటే చాలా ఫైట్ చేసి రిక్రూట్మెంట్లు ఇప్పించే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన వీళ్ళకి 4,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తే 12,000కు పెంచాం. ప్రతి నెల స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర 3వ శనివారం మనం నిర్వహిస్తున్నాం. 105 లక్షల మెట్రిక్ టన్నులు గార్బేజ్ క్లియర్ చేశాం. అంటే మొత్తం ఎక్కడ చూసినా గుట్టలుగా చెత్త ఉంటే అవన్నీ క్లియర్ చేసాం. కొన్ని దిక్కల్లో అయితే గ్రౌండ్ లో కూడా ఉంది గార్బేజ్. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 11,328 కోట్ల రూపాయల వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తక్కువ ఆర్థిక వనరులతోనే రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఉదాసీనత లేకుండా పనిచేయాలని, దీన్ని అధిగమించేలా మన కార్యాచరణ ఉండాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్ గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. అనంతరం ఈ ర్యాలీని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని, సమిష్టి కృషితో సమసమాజం సాధ్యమవుతుందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవప్రద జీవనంకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ప్రభుత్వం వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం ద్వారా ఈ వ్యవస్థను పూర్తిగా నిషేధించాలన్నారు. ఈ చట్టంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం, బాధితులను గుర్తించడం, పునరావాసం కల్పించడంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా బలవంతపు కార్మిక వ్యవస్థ, అప్పుల బానిసత్వం వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితం గడపాలనే లక్ష్యంతో సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీంటిని లేబర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇతర ఎన్జిఓస్, ముఖ్యంగా ఐజేఎం, డిపిఆర్సి అండ్ అదర్ ఎన్జిఓస్ ఏదైతే మన జిల్లాలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వారు అందరూ కూడా ఒక కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ పిల్లలతో ఒక ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ కూడా పిల్లల్ని, అదేవిధంగా లేబర్స్ని బాండెడ్ లేబర్గా ఉంచకూడదు. దానికి ప్రజల మధ్యలో, అధికారుల మధ్యలో ఒక అవగాహన అనేది కల్పించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఎక్కడైనా బాండెడ్ లేబర్ ఉన్నారంటే వారిని అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వారిని రెస్క్యూ చేయడం కూడా. సీఎం చంద్రబాబుపై మకిలి వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జనవరి 31వ తేదీన సీఎం చంద్రబాబుపై దూషణలు చేసిన అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పోలీసులు కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంబటిపై నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేశారు. మరోవైపు పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరుకు అంబటిని తెచ్చారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిరసనలో భాగంగా 2025 నవంబర్ 12న పట్టాభిపురం పోలీసులు అంబటి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అంబటిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 22 వరకు రిమాండ్ను న్యాయమూర్తి విధించారు. ఈ కేసుల్లో కూడా బెయిల్ వస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 22 వరకు రిమాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గానికి, ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి ఈ రోజున రాంబాబు గారిని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టాలని మాత్రమే ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేనైతే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని జైళ్ళకి పంపించినా కానీ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎక్కడా ఎప్పుడు తగ్గే ప్రశ్నే ఉండదు. అతనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా ఉండేదానికి అతని ప్రయత్నం అతను కొనసాగిస్తానే ఉంటాడు. కమిషనర్ మయూర్ అశోక్ 14, 19 వార్డుల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు సచివాలయాల వారీగా మైక్రో ప్యాకెట్ల మేరకు ప్రతి ఇంటి నుండి వ్యర్థాలను వేరువేరుగా ఇచ్చేలా కార్మికులు, కార్యదర్శులు అవగాహన కలిగించాలన్నారు. ప్రతిరోజు సేకరణ జరుగుతున్న వ్యర్థాలను ఏటుకూరు రోడ్లోని వేయింగ్ మిషన్ ద్వారా తూకం చెక్ చేస్తారని, కానీ ఎక్కువ డివిజన్ల నుండి నిర్దేశిత లక్ష్యం కంటే తక్కువ రావటం గమనించామని, అంటే ఆయా ప్రాంతాల్లో చెత్త సేకరణ సమర్థవంతంగా జరగడం లేదని తెలుస్తుందన్నారు. అనంతరం అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకుని పనుల్లో జాప్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, టెండర్ పొందిన పనులు నిర్దేశిత గడువులోగా జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాలన్నారు. నల్లచెరువు వాకింగ్ ట్రాక్లో పెండింగ్ అభివృద్ధి పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. వార్డు సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ యూనిఫైడ్ సర్వే, ఆస్తి పన్ను వసూళ్లు 100% పూర్తి చేయాలన్నారు. సీతానగర్ వద్ద పైప్లైన్ మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. గడువుకు ముందే త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాలు ఇవ్వడంతో ఇంజనీరింగ్ సిబ్బంది పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.
పైప్లైన్ మరమ్మతుల నేపథ్యంలో 2 రోజుల పాటు త్రాగునీరు సరఫరా జరగదని ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు వెల్లడించారు. ఎట్టకేలకు మంగళవారం తాగునీటి సరఫరా చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. తిరుమల లడ్డూపై అసత్యాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించమంటే భౌతిక దాడులకు పాల్పడటం ఏంటని మాజీ మంత్రి తానేటి ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో కలిసి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను తానేటి వనిత పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని, కూటమి ప్రభుత్వ అక్రమాలకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరూ చట్టం ముందు దోషులుగా నిలుస్తారని హెచ్చరించారు. గతంలో మరి ఎప్పుడు కూడా ఈ సంస్కృతి అయితే లేదు మన రాష్ట్రంలో. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి కొత్త సంస్కృతికి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ రోజున ఎవరైతే వైసీపీలో నాయకులుగా ఉంటారో, ప్రధాన నాయకులుగా ఉంటారో, అలానే అధికార పార్టీ చేస్తున్న దురాగతాలను ప్రశ్నిస్తూ ఉంటారో, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటారో ఆ నాయకుల మీద వీళ్ళు లేనిపోని కేసులన్నీ పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఈ రోజున జైలు పాలు చేసే విధానం మన రాష్ట్రంలో చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా వాళ్ళు కొద్ది రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకునే సమయం కూడా దగ్గర పడుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. రోజులు ఎప్పుడు ఇలానే ఉండవండి, అధికారం ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదు. నగర కమిషనర్ మయూర్ అశోక్ నల్లచెరువు మెయిన్ రోడ్లోని అన్నా క్యాంటీన్ను పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వినియోగించిన వస్తువులను తొలగించాలన్నారు. ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి ఆహార నాణ్యత, రుచిపై అడిగి తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయడానికి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థలో ఉండాల్సిన కనీస సద్గుణాలు రోజురోజుకి కనుమరుగవుతున్నాయని జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సందర్భంలో పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలకే పరిమితమవడం దురదృష్టకరమన్నారు. సిపిఐగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు ఒకటే చెప్తా ఉన్నాం, లేదా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల మీద చర్చించండి, ప్రజా సమస్యల మీద విమర్శించండి, ప్రజల అవసరాలకు తగిన పద్ధతుల్లో స్పందించండి. మీరు అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటాలు, బూతులు తిట్టుకోవటాలు, అలాగే కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, కార్లు మోసం చేసుకోవటాలు, ఇలాంటివన్నీ కూడా మానుకోకపోతే ప్రజల్లో ఇప్పుడున్నటువంటి విశ్వాసం లేని తనం మరింతగా పెరిగి రాజకీయాలంటేనే అసహించుకునే రోజులు వస్తాయి. కాబట్టి ఆ పద్ధతులను మానుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలకి సిపిఐగా హితవు పలుకుతా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డీఆర్ఓ ఖాజావలికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అగ్రిగోల్డ్ సంస్థ దివాలా తీయక ముందు కొనుగోలు చేసి 142 మంది ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని అగ్రిగోల్డ్ ఫ్లాట్ల కొనుగోలుదారుల పరిరక్షణ సమితి అధ్యక్షులు కొక్కేన్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఆ ఫ్లాట్లు అన్ని కోర్టు జప్తు చేస్తామని చెప్పడం దారుణమని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, సప్లాన్ నిధుల పరిమితిని పెంచాలని,
సామాజికవేత్త రాజసుందరం బాబు డీఆర్ఓ కాజావలికి వినతి పత్రం అందజేశారు. వెంగళాయపాలెంలో ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీలో గత 30 సంవత్సరాల క్రితం వేసిన వెంచర్ సర్వే నెంబర్ను 20A క్రింద చేర్చడం వలన వందల మంది ఇబ్బందులు పడుతున్నామని, తమకు న్యాయం చేయాలని సభ్యురాలు మాధవి వేడుకున్నారు. పాదగుంటూరులోని రజక సేవా సంఘానికి చెందిన భూమిని ఆక్రమించుకొని బెదిరిస్తున్నారని మహేంద్ర ఫిర్యాదు చేశారు. దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు యాజమాన్యం హామీ ఇచ్చిన 7 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని రైతు వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఎప్పుడో 95లో అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు, ఆ తర్వాత ఇల్లు కట్టుకున్న వాళ్ళు అవన్నీ జప్తు చేసి 5-6 చేతులు మారి రిజిస్ట్రేషన్లు అయ్యి వెళ్ళిపోయినప్పటికీ కూడా 2015లో ఎప్పుడు 20 ఏళ్ల క్రితం కొనుక్కున్నటువంటి యొక్క ఇళ్ళు, అపార్ట్మెంట్లు, పొలాలు, స్థలాలు రిజిస్ట్రేషన్లు చేసి అయినా కూడా జప్తు చేయడం వల్ల వాటిని పిల్లలకి కట్నం కింద ఇచ్చుకొని అమ్ముకునే వాళ్ళు ఈరోజు రోడ్డును పడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము దాంట్లో దగ్గర 3 ప్లాట్లు, నేను ఈయన ఒక ప్లాట్ 300 మంది చేబ్రోల్ వెంచర్లో ప్లాట్లు కొన్నాం. మరి మాకు రిజిస్ట్రేషన్ జరిగిన 297లో 150 రిజిస్ట్రేషన్ అయిన ఇంకా 142 ప్లాట్లు అవ్వాలి. మరి దీనికి సంబంధించి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్లు ఇచ్చాం, సిఐడి వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇచ్చాం, డీజీపీ రిప్రజెంటేషన్. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతుని గత 2 సంవత్సరాల కిందట దాదాపు 25 నెలల క్రిందట దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ కాలిపోయిన సందర్భంగా దాదాపు 1,00,000 బస్తాల పసుపుని రైతులు 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టపోయారు. ఆ తర్వాత అనేక పోరాటాల ఫలితంగా 2024 జూలై నెలలో వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో, మార్కెటింగ్ అధికారుల సమక్షంలో ప్రతి క్వింటాల్కి 7,000 రూపాయలు చెల్లించే విధంగా యజమాని ఒప్పందం చేసి మాకు ఒక అంగీకార పత్రం ఇచ్చాడు. ఇచ్చిన మీదట అతనికి వచ్చిన ఇన్సూరెన్స్ 10 కోట్లు కూడా మాకే ఇస్తానని చెప్పారు. తరువాత ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒక 20 కోట్ల రూపాయలు వస్తే అది రైతులకి తెనాలి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రైతులకు పంచారు. కానీ అతను ఇస్తానన్న 10 కోట్లు ఇంతవరకు ఇవ్వలేదు. రాడిపేటలోని ఎస్హెచ్ఓలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌడ ప్రజా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు విబిఆర్ నారగోని, రాష్ట్ర అధ్యక్షులు జూపల్లి హనుమంతరావు గౌడ్ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల నాయకులపై భౌతిక దాడులకు పాల్పడటం, వారి నివాసాలను ధ్వంసం చేసే సంస్కృతి మంచిది కాదని గౌడ ప్రజా సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు విబిఆర్ నారగోని హితవు పలికారు. ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండదన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని వారు సూచించారు. జోగి రమేష్ గారు కానీ, లేకపోతే ఏదైతే వైసీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే ఒకవేళ దుందుడుకుగా వ్యవహరించి ఏమైనా దాడులకు పాల్పడి, లేకపోతే వేరే వాళ్ళను హింసించడానికి, లేకపోతే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, కేసులు పెట్టడానికి, అరెస్టు చేయటానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ దాని నేపంతో కేసులు పెట్టారు, జైలుకు కూడా పంపించారు. మరి అంతటితోటి సరిపుచ్చకుండా ఇంకా దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ మొత్తం ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, చాలా కేసులు కంటిన్యూగా పెట్టడం ఏంటిది, ఇంకా వెలికి తీయటం ఏంటిది? ఈ ప్రత్యర్థుల మీద నిరంతరం 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగేంత కాలము ప్రత్యర్థి పార్టీలలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతూనే ఉంటారా? జైలుకు పంపిస్తూనే ఉంటారా? పేద దళితులకు ఇచ్చిన భూముల్లో అగ్రవర్ణాల వ్యక్తులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని రిపబ్లికన్ పార్టీ నేతలు కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పిల్లి రాజు మాట్లాడుతూ, ఫిరంగపురం మండలం వేములూరిపాడులోని 2 దళితులకు 2008లో ఎకరం భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అయితే చల్లా రమేష్ అనే వ్యక్తి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారని, అదేమంటే వారిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే వారు చేస్తున్న అక్రమ మైనింగ్ ను అడ్డుకొని పేద దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండ్లమూడి స్టాలిన్ బాబు, మస్తాన్ రెడ్డి, డాక్టర్ ప్రసాద్, లూద్దురాజు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు పేదలకు ఇచ్చినటువంటి, ముఖ్యంగా ఎస్సీ కులాలకు ఇచ్చినటువంటి డీకే పట్టా భూములు మరి ప్రభుత్వం వారి అండదండలతోటి, లేదా ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉన్న నాయకుల అండదండలతోటి కొంతమంది ఆధిపత్య వర్గాల వారు ఆ భూముల్ని ఆక్రమించేసి గ్రావుల మట్టితో వేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. మరి పట్టా తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, దళిత రైతులు ఎవరైతే ఉన్నారో వారు మరి మా భూముల్లో మాకు తెలియకుండా రాత్రుల పూట రహస్యంగా మీరు మట్టితో వేసి మా భూముల్ని మరి పాడు చేస్తూ సాగుకు అనుకూలంగా చేస్తున్నారు. ఎందుకని చెప్పేసి ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి దళిత రైతుల్ని మరి వారు రమేష్ అనే అతను
ఆయన ఆధిపత్య వర్గానికి చెందినటువంటి వ్యక్తి రమేష్ అని అతను. నేను గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాను, నేను లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నాను, పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నా, పర్మిషన్ వచ్చింది, ఈ భూమిలో నాకు పర్మిషన్ ఇచ్చారు, అందుకోసం దీనిలో మట్టి తవ్వుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ముస్లిం మత పెద్దలు అంజుమన్ భూముల విషయంలో ఫత్వా జారీ చేసిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రభుత్వానికి దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారని నూరి ఫాతిమా మండిపడ్డారు. అంజుమన్ భూములను భూసేకరణ పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తుందంటూ ముస్లిం సంఘాల నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. పెదకాకానీలో ఉన్న అంజుమన్ భూములు 71.57 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో స్వాధీనం చేసుకునే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ముస్లిం సమాజం కోసం ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ఒప్పుకుంటాం కానీ ఇలా భూములు స్వాధీనం చేసుకునే కార్యక్రమం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వేమారెడ్డి, గులాం రసూల్, ఇతర ముస్లిం సంఘాల నేతలు పాల్గొన్నారు. 71.57 ఎకరాల గురించి ఏ విధంగా ఒక నెల నుంచి మేము ఏ విధంగా ఫైట్ చేస్తున్నామో ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ఒక కొలిక్కి ఇప్పుడు దాకా అంటే గతంలో అయితే మేము డిమాండ్స్ చేస్తూ లేకపోతే ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ చేస్తూ తీసుకుంటూ వచ్చాము. నిజంగానే మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, చేయండి, కానీ బియాండ్ ఇది వెళ్ళకండి. ఎందుకంటే దాంట్లో ఏ విధంగా ఉందో దాన్ని పాటించమని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకో విషయం, మరి పీపీపీ మోడ్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే పీపీపీ మోడ్ దేనికి ఉంటుంది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ అంటే ఏంటి? గవర్నమెంట్కి సంబంధించి పీపీపీ మోడ్లో వెళ్ళాలి, కానీ అది ప్రైవేట్ స్థలం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ ఏఐవైఎఫ్ నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అఖిల భారత యువజన సమాఖ్య గుంటూరు సమితి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వలి, జంగాల చైతన్య, యశ్వంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగలం పాదయాత్ర సమయంలో మంత్రి లోకేష్ నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మాట తప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,40,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ మీద రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా నా వాలంటీర్లకి 5,000 కాదు, ఉగాది నాడు తీపి కబురు 10,000 అని చెప్పారు చంద్రబాబు గారు. మీ తీపి కబురు ఏమైంది? మీ బాబుకు వచ్చింది ఉద్యోగం తీపి కబురు. నారా లోకేష్ గారికి ఉద్యోగం వచ్చింది. మరోవైపు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, మాది కుటుంబ పార్టీనే కాదని చెప్తా ఉన్నారు. నీ కుటుంబ పార్టీ కాకపోయినా సరే పక్క రాష్ట్రంలో నివసిస్తున్న నాగబాబు గారికి ఎమ్మెల్యే పదవితో ఉద్యోగం ఇచ్చుకున్నారు. భవిష్యత్తులో రేపు జరగబోయే 11వ తారీఖు అసెంబ్లీ సమావేశాల్లో కనుక యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ అదేవిధంగా నిరుద్యోగ భృతి కానీ 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చారు. కాబట్టి అన్ని కనుక భర్తీ కనుక మీరు చేయకపోతే అసెంబ్లీని కూడా దిగ్బంధనం చేయడంలో కూడా అఖిల భారత యువజన సమాఖ్య ఈ జిల్లాలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా కదిలించి మీ అసెంబ్లీ లోపలికి వచ్చి వేర్ ఈస్ ద పవన్ కళ్యాణ్, వేర్ ఈస్ ద చంద్రబాబు నాయుడు, అయ్యా లోకేష్ బాబు మీకు ఉద్యోగాలు కాదు మా ఉద్యోగం ఎక్కడ అని అడిగే విధంగా రేపు అసెంబ్లీలో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. మాదక ద్రవ్యాలను నివారించి యువత జీవితాలను కాపాడాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్ను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం కింద చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో 17వ తేదీన ఉచితంగా ఇవ్వబడే ఆల్ఫాండోజాల్ 400 మిల్లీగ్రాముల మాత్ర ద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చన్నారు. గుంటూరు జిల్లాలో గల 1 నుండి 19వ సంవత్సరం గల బాలబాలికలకు సుమారు 4,71,937 మందికి మాత్రలు వేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ నులిపురుగుల నుండి రక్షణకు శుభ్రత పాటించాలన్నారు. కూరగాయలు, పళ్లను శుభ్రమైన నీటితో కడగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం
మినిమం 13,000, మ్యాక్సిమం 20,500 రూపాయలు, మోడల్ 19,000. బడిగి 355, మినిమం 14,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 27,000, మోడల్ 26,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,000. నెంబర్ 5 మినిమం 13,000, మ్యాక్సిమం 21,000, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. బడిగి 355, మినిమం 14,000, మ్యాక్సిమం 24,500, మోడల్ 23,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 11,000, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,600, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 10,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,200, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500 రూపాయలు. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 11,500, మోడల్ 10,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం. సంస్కరణలలో ముందుండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి పాలసీలు అమలు చేయాలి. అధికారులకు దిశానిర్దేశం. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దు. శాఖల మధ్య సమన్వయం లోపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు. పోలీసుల విధులకు ఆటంకం కేసులో జిల్లా కోర్టుకు అంబటి 14 రోజుల రిమాండ్. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు. వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనపై నగరంలో ర్యాలీ. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అన్సారియా పిలుపు. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్ తడి పొడి వేరుగా పారిశుధ్య వ్యర్థాలను సేకరించాలని ఆదేశం. అన్నా క్యాంటీన్ల పరిశీలన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.